నేను ఇన్స్టెంట్ గా 10 మినిట్స్ లో అయిపోతుంది. పిండి గిట్ల ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడే ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది. మీరు గిట్ల కంపల్సరీ ట్రై చేయండి. ఈజీ రెసిపీస్ కోసం ఇన్స్టా అయితే ఫాలో చేయండి, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే టమాటా తీసుకోవాలి. ఒక 4 టమాటాలు తీసుకొని మిక్సీ జార్లో వేసిన, అందులోనే ఒక 10 ఎండుమిర్చి, కొంచెం అల్లం, బొంబాయి రవ్వ, గోధుమ పిండి, అట్లనే పెరుగు, కొంచెం సాల్ట్ వేసి కొన్ని వాటర్ పోసి దోశల పిండి లెక్క కలపాలి. తర్వాత కొంచెం సోడా వేసి కలిపి పిండిని పక్కన పెట్టేయాలి. 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టేయండి పిండి. ఇప్పుడు మనం చట్నీ చేసేద్దాం. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్, పల్లీలు, పుట్నాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి లైట్ గా ఫ్రై చేసి దీన్ని ఒక మిక్సీ జార్లో వేసి కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ పోసి మెత్తగా చట్నీ వేసేయాలి. ఈ చట్నీని మనం పోసి పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వేడివేడిగా దోశలు వేసుకొని తినడమే. ఈ దోశల్ని మరీ పల్సగా వేయకుండా కొంచెం లావుగా వేయండి, అప్పుడే పర్ఫెక్ట్ గా అంటుకోకుండా మస్తు వస్తాయి. కంపల్సరీ మీరు ఇట్లా ట్రై చేయండి. ఫుల్ వీడియో లింక్ ఇచ్చిన, డౌట్స్ ఉంటే చూడండి.